టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కానుకల వర్షం కురిసింది. అలానే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇది మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా మిగతా లాంగ్వేజెస్లో కూడా ఇది సూపర్ హిట్ అయింది, సూపర్ రెస్పాన్స్ తెచ్చింది అనమాట. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేస్తాము, ప్లాన్ చేస్తామని ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు. అయితే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ, హనుమాన్ ఫ్యాన్స్ అందరూ అది ఎప్పుడెప్పుడు జరుగుతుందా అన్న క్యూరియాసిటీ మాత్రం అందరిలోనే ఉంది. ఇదిలా ఉండగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ఈ సినిమా మీద ఒక మంచి అప్డేట్ ఇచ్చారనమాట. అదేంటంటే, న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా ఆల్రెడీ మన ముందుకు త్వరలోనే రాబోతుందని మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో ప్రియాంక మోహన్ అండ్ ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే సరిపోదా శనివారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మనకు ప్రశాంత్ వర్మ గారిని, అంటే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని ముఖ్య అతిథిగా పిలిచారనమాట. ఆ ఈవెంట్లో మన ప్రశాంత్ వర్మ గారు మాట్లాడుతూ ఎస్జే సూర్య ఈ సినిమాలో ప్రతి కథానాయకుడిగా ఉన్నారు, సో ఆయన మంచి యాక్టర్ అండ్ మంచి డైరెక్టర్ అని చెప్పారు. అండ్ హనుమాన్ మూవీలో ఆల్రెడీ ఈ ఎస్జే సూర్య గారిని ఒక మంచి క్యారెక్టర్ కోసం అడుగుదాం అనుకున్నాము, కానీ ఆయన రెమ్యూనరేషన్ని మైండ్లో పెట్టుకొని ఇంకా ఆయన్ని వదులుకోవాల్సి వచ్చింది అని చెప్పారనమాట. అయితే ప్రశాంత్ వర్మ గారు తర్వాత సినిమాల్లోనైనా ఎస్జే సూర్య గారితో వర్క్ చేయాలని అనుకుంటున్నానని ప్రెస్ మీట్లో చెప్పారనమాట. కానీ హనుమాన్ సినిమాలో ఇంతకీ ఏ క్యారెక్టర్కి ఎస్జే సూర్య గారిని అనుకున్నారు అనేది మాత్రం ఆయన బయట పెట్టలేదు. అండ్ ఎస్జే సూర్య గారు మంచి యాక్టర్గా అండ్ దర్శకుడిగా చాలా హిట్స్ అందుకున్నారు. అలానే ఆయన తమిళంలోను తెలుగులోను కూడా ఆయన యాక్టింగ్తో చాలా మంచి ప్రశంసలు అందుకున్నారు. రీసెంట్గా ఆయన రాయన్ సినిమాలో కూడా ఒక మంచి రోల్తో తెలుగు అండ్ తమిళ్లో కూడా చాలామంది ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకున్నారు.